ఖమ్మం న్యూ ఎరా స్కూల్ నుంచి డైరెక్టర్ ఐవి రమణారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చదివితే వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు, ఇవన్నీ అంటే మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. 2 years తర్వాత డైరెక్ట్గా రాయబోతున్నారేమో ఎగ్జామ్స్ పిల్లలు అని అనుకుంటున్నాను. ప్రభుత్వం 70% మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అకార్డింగ్ టు గ్రేడింగ్ ఉంటాయి. అవి పిల్లలు టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్, ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వేరు. పేపర్లో ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం బెటరా సార్, లేకపోతే వరుసగా లైన్గా రాసుకుంటూ వెళ్ళిపోవడం బెటరా? అతను ముందు తనకేమొచ్చో టిక్ పెట్టుకుంటాడు, అన్ని ఫస్ట్ రాస్తున్నాడు. 4 రాసిన తర్వాత టిక్ అని పడితే అది రాశాను అనుకుంటున్నాడు ఆయన. పాత ఎగ్జామ్ని మర్చిపోవటం ఎంత అవసరమో కొత్త ఎగ్జామ్ పట్ల తగిన జాగ్రత్త. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. స్టూడెంట్స్తో బిజీగా ఉన్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ రీఓపెన్ చేసి అన్ని ఆఫ్లైన్ నడుస్తున్నాయి స్కూల్స్ ఇప్పుడు. అవును. మీ దగ్గర కూడా ఆఫ్లైన్ ఉందండి? ఇప్పుడు ఆఫ్లైన్ ఉంది. సెప్టెంబర్ నుంచి ఆఫ్లైన్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే 2 years తర్వాత డైరెక్ట్గా రాయబోతున్నారేమో ఎగ్జామ్స్ పిల్లలు అని అనుకుంటున్నాను. అవునండి, డైరెక్ట్గా రాయబోతున్నారు. ఒక 2 batches వితౌట్ ఎగ్జామ్స్ వెళ్ళిపోయినాయి. 2 years తర్వాత అది కూడా పూర్తి స్థాయిలో అకాడమిక్ ఇయర్ అంతా కూడా కంప్లీట్గా వాళ్ళు ఏమి ఆఫ్లైన్లో చదవలేదు. లేదు, ఎందుకంటే మొదటి 2 నెలలు కంప్లీట్ ఆన్లైన్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఇవి. ప్లస్ ఇంకొకటి, అసలు మామూలుగానే 10th ఎగ్జామ్స్ అంటే, బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఒక రకమైన ఫియర్, భయం అందరికి ఉంటుంది. మనందరం ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే కాబట్టి అందరికీ ఉంటుంది. అమ్మో ఎగ్జామ్స్ వస్తున్నాయని ఒక టెన్షన్, ఆ టెన్షన్తో చదివింది కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి అసలు. సో ఎలా మేనేజ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లము లేకుండా, ఇబ్బంది లేకుండా మనం ఎగ్జామ్స్ రాయగలుగుతాం, ఎలా ప్రిపేర్ అయితే హ్యాపీగా ఎగ్జామ్స్ను దాటుకొని పాస్ అవ్వగలుగుతాము? దీనికి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మీరన్నట్లు పూర్తి సమయం ఈసారి విద్యార్థులు ఆఫ్లైన్లో లేరు. సెప్టెంబర్ ఆ ప్రాంతాల నుంచి మొదలైంది. కానీ ప్రభుత్వం 70% సిలబస్ మాత్రమే ఉంచింది. 30% సిలబస్ ఈ ఎగ్జామినేషన్స్కి తీసివేశారు. అంటే ఎవ్రీ చాప్టర్లో ఒక సబ్ టాపిక్, 2 సబ్ టాపిక్స్ పక్కకు జరిగినాయి, లేవు. అంటే ఆ మేరకు విద్యార్థులకు వెసులుబాటు వచ్చింది. ఒక పాజిటివ్ పాయింట్. రెండో పాజిటివ్ పాయింట్ ఏంటంటే, పేపర్స్ని ఇంతకుముందు 11 పేపర్లు ఉండేవి. ఈ 11 పేపర్లని కుదించి ఇప్పుడు 6 పేపర్లకు తీసుకొచ్చారు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు. 11 పేపర్లు అంటే ఇలాబరేట్గా ఉంటుంది, కొంచెం ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది, చదువుకోవడానికి కూడా వాళ్ళకి ఫీజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒకటే దాంట్లో అంటే ఇంకా ఎక్కువ పెట్టి స్ట్రెస్ అయి చదవాలి కదా. అంటే 2 ఉన్నాయి ఇందులో. ఒకటి మీరన్న డైమెన్షన్ లేకపోలేదు, కానీ పాజిటివ్ పాయింట్ కూడా ఏంటంటే చాయిస్ ఎక్కువ ఉంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఆల్మోస్ట్ చాయిస్ డబుల్ చేశారు పాత పేపర్ కంటే. రైట్. ఓకే. సో చాయిస్ మూలంగా ఏంటంటే పిల్లల మీద అంత స్ట్రెస్ పడదు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఎటు వాళ్ళు ఒకరోజు 40 మార్క్స్కి చదవాలి, ఇంకో రోజు 40 మార్క్స్ చదవాలి, చదవటం ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. ఎటు చేరి ఈ 80 మార్క్స్ పేపర్ ఇవాళ ఒకే రోజు రాస్తారు. అదొక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి ఖచ్చితంగా. కానీ రివైజ్ అయిన సబ్జెక్టే చాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా ఆ స్ట్రెస్ ఏదో అయిపోతుంది వాళ్ళకి. 6 రోజుల్లో అయిపోతుంది, 12 రోజులకి దాన్ని లాగే బదులు తొందరగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే డిసడ్వాంటేజ్ ఒకటి, అది నెమ్మదిగా పుష్ అయ్యి మే చివరి దాకా వెళ్ళినాయి. అది చాలా అననుకూలమైన సమయం. ఎందుకంటే ఎండలు నేను అనుకోవటం బాగా టాప్ మోస్ట్ స్థాయిలో ఉంటాయి. అందులో ఇవాళ చెప్తుంది ఏంటంటే, గత 122 ఏళ్లలో మార్చి నెలలో ఈ సంవత్సరం ఉన్నంత ఎండలు ఎప్పుడూ లేవు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఏప్రిల్లో ఉన్నాము. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఏప్రిల్ మేలో కూడా పరిస్థితి భయంకరంగా ఉంటుంది. మరి పరీక్షలకి విద్యార్థులు ఇంకోటి 2 పేపర్లు కలపటం వల్ల వచ్చిన ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, పిల్లలు గతంలో 200 గంటలు రాసేవాళ్ళు, ఇప్పుడు 1/2 hour పెంచారు. 3 hours అండి. 3 hours. హిందీ అయితే ఇంకో పావు గంట ఎక్కువ. గతంలోనే వాళ్ళు 2 hours 45 minutes రాసేవాళ్ళు, ఇప్పుడు 3 hours 15 minutes రాస్తారు. సుదీర్ఘమైన ఎగ్జామ్, చాలా సుదీర్ఘమైన ఎగ్జామినేషన్. చాలా చోట్ల ఫెసిలిటీస్ అంత బాగుండవు. అవి రేకుల షెడ్లు, లేకపోతే బెంచెస్ సరిగ్గా లేని చోట పిల్లలు అన్ని గంటలు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేకపోయినా, అసలు పవరే లేని చోట రాయాల్సి వచ్చిన, ఇవన్నీ చాలా అననుకూలమైన స్థితులలో వాళ్ళు రాయాల్సిన పరిస్థితుల్లో నెట్టబడుతున్నారు పిల్లలు. మరి ఎలా మేనేజ్ చేసుకుంటే పిల్లలు, ఎగ్జామ్ మేనేజ్మెంట్ ఏంటి? ఆ పాయింట్కి వస్తున్నాను. ఒకటి ఏంటంటే,
థరోగా పిల్లలు రివైజ్ చేయటం అనేది చాలా రోజులుగా జరిగే ఉంటుంది. ఓకే ఈ 1.5 monthsలో తలుచుకుంటే మొత్తం సిలబస్ మళ్ళొక్కసారి రివైజ్ చేయొచ్చు. ఓకే ఓకే 70% సిలబసే కాబట్టి. ఒకటి, పిల్లలు ఎప్పుడైనా సరే ఒక 4 రకాలుగా కేటగరైజ్ చేసుకోవటం మంచిది సిలబస్ని. తమకి బాగా రాయగలిగినవి, వచ్చినవి, అది ఏ టైప్ కేటగిరీ ఖచ్చితంగా. డి అసలు రానివి క్లియర్గా మార్క్ చేసుకోవాలి. బాగా వచ్చు, కొంచెం కష్టపడితే దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళగలను, లిటిల్ బిట్ ప్రిపరేషన్ ఇస్ నీడెడ్, అది బి. పెద్దగా రాదు, కొంచెం ఐడియా ఉంది లైట్గా, అది సి. ఓకే పిల్లలు ఏం చేయాలి అంటే ఈ బిని ఏలోకి తీసుకెళ్లే పని చేయాలి. ఒకటి, సిని బిలోకి మార్చే పని చేయాలి, డిని సిలోకి మార్చే పని. ఓకే అంటే అట్లీస్ట్ ప్రతి దాని మీద ఎంతో కొంత అవగాహన ఉండేట్లుగా ఉండటం. ఖచ్చితంగా ఈ ఒక సిస్టమేటిక్గా స్మార్ట్గా చదవాల్సిన అవసరం ఉంది. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తమకు ఎగ్జామినేషన్కి సంబంధించి అనవసరపు టెన్షన్ మీద తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా కూల్గా ఉండి తాము చదివేటువంటి విషయాలని ఎవ్రీ 2 daysకి 3 daysకి మళ్ళొక్కసారి దే షుడ్ కమ్ బ్యాక్ అండ్ రివైజ్. నెమరు వేసుకోవటం అంటాం మనం దీన్ని. ఆ పని చేస్తూ వెళ్ళాలి కంటిన్యూస్గా. ఎప్పుడో 15 రోజుల క్రితం చదివాను, నాకు బాగా వచ్చింది అని నేను అనుకుని దాన్ని అశ్రద్ధ చేస్తే అది ఆ బి అయి కూర్చుంటుంది. ఏగా నిలపాలి అంటే నువ్వు పదే రీవిజిట్ చేయాలి. ఒక 3-4 times ఆ టాపిక్స్ని రీవిజిట్ చేయాలి. ఓకే బిని ఏలోకి నెట్టాలి అంటే కూడా రీవిజిట్ చేయాలి. అంటే సో రివిజన్ ఈజ్ ద కీ. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే పిల్లలు చాలాసార్లు చదివి నాకు వచ్చు అనుకుంటారు. కాదు, ఖచ్చితంగా రాయాలి. ఓకే రాసినప్పుడు అట్లీస్ట్ నువ్వు చెక్ చేసుకోవచ్చు, లేదా నీ ఫ్రెండ్ చెక్ చేయొచ్చు కూడా. పేరెంట్స్ నీడ్ నాట్ ఆల్వేస్ బి ఏ టీచరే చేయాలని కూడా ఏం లేదు. పేరెంట్స్ కూడా ఉంటారు. పేరెంట్స్ చేయొచ్చు. పేరెంట్స్ తెలియకపోతే ఒకవేళ వాళ్ళు లిటరేట్స్ కాకపోతే ఫ్రెండ్స్ దగ్గర కూడా పని చేయించుకోవచ్చు. ఒకరికొకరు చేయొచ్చు. నా పేపర్ మీరు చేస్తే మీ పేపర్ నేను చేస్తాను. చాలా సందర్భాల్లో రాసిన నాకు కనపడిన మిస్టేక్స్ చూసిన వాళ్ళకి బయట వాళ్ళకి కనపడతాయి వెంటనే. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, లేకపోతే వాక్య నిర్మాణానికి సంబంధించిన తప్పులు కావచ్చు. చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ తెలియటం వేరు, ప్రజెంట్ చేయటం వేరు. ఇది పిల్లలకి ఆ ప్రజెంటేషన్కి సంబంధించిన జాగ్రత్తలు చాలా ఎక్కువ తీసుకోవాలి. ఈ సమయంలో తమకు వచ్చిన జ్ఞానాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేస్తారన్నది ముఖ్యం. ఆ ప్రజెంటేషన్కి సంబంధించిన జాగ్రత్తలు రాయటం ద్వారానే అది పోతుంది. అది ఖచ్చితంగా రాయాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్లో వాల్యూ పాయింట్స్ అని ఉంటాయి దిద్దేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి 5-6 పాయింట్లు ఉన్నాయి అనుకోండి. 5-6 పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అకార్డింగ్ టు గ్రేడింగ్ ఉంటాయి. అవి ఆ వరుసలో రాయగలిగితే మంచిది. మీరు 8వ పాయింట్ని ముందు రాస్తే 7వ పాయింట్ని తర్వాత రాస్తే మీరు మొదటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు వదిలేసినట్లు లెక్క. అవి ఎక్కడికో వెనక్కి పడిపోతాయి. దానివల్ల కూడా మార్క్స్ మీరు స్కోర్ చేయలేరు. అట్లాగే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి పిల్లలు జాగ్రత్తగా పదే. దాని లేబులింగ్ పర్ఫెక్ట్గా చేయగలిగి ఉండాలి. డయాగ్రామ్స్ మంచి సైజులో వేయగలిగి ఉండాలి. అట్లాగే సోషల్ స్టడీస్ లాంటిదైతే మ్యాప్ పాయింటింగ్ పదే ప్రాక్టీస్ చేయాలి. అట్లాగే బిట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ వాడాలి. పిల్లలు టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఎంత వాడితే అంత మంచిది ఎప్పుడైనా. ఎందుకంటే దిద్దేటువంటి ఈ వాల్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామినర్స్ వాళ్ళు దే ప్రిఫర్ మోర్ ద టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్. ఏదో గైడ్లలో ఉన్న లాంగ్వేజ్ అరకొరగా తయారు చేసిన కన్స్ట్రక్షన్స్ కంటే టెక్స్ట్ బుక్ నుంచి ఎత్తి మనం రాసుకున్న పాయింట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ మోర్ ఆన్ మెటీరియల్స్ బెటర్ దే గో టు టెక్స్ట్ బుక్స్. ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉండేటువంటి పాయింట్ అది. అట్లాగే క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసుకోవాలి పిల్లలు. ఖచ్చితంగా ఆ స్కోరింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసుకొని ప్రిపరేషన్ ఉండాలి స్మార్ట్ వేలో. మనకి ఏ భాగం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఆ ప్రశ్నలు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి, ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి, ఇది కూడా అనాలిసిస్ అవసరం మనకి. ఇట్లా అనలైజ్ చేసుకోగలిగితే చాలా బాగా పరీక్షలు రాయవచ్చు. ఈసారి నేను అనుకోవటం అయితే కరోనా తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పరీక్షలు కాబట్టి విద్యార్థుల యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకునే సగటు విద్యార్థి రాయగలిగే పేపర్లే ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ టాలెంట్ని టెస్ట్ చేయడం కోసం ఎప్పుడు ఇటువంటి ఎగ్జామ్స్ పెట్టరు. ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు.
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వడపోయాలి. కాబట్టి మోర్ అండ్ మోర్ క్రిటికల్ క్వశ్చన్స్ని అక్కడ ఇస్తారు వాళ్ళు. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఒక మినిమం థ్రెషోల్డ్ దాటగలుగుతున్నారా లేదా పిల్లలు, ఆ కనీస స్థాయి దాటితే చాలు. ఆ మినిమం థ్రెషోల్డ్ చెక్ చేస్తారు కాబట్టి మిగతా పిల్లలందరూ కూడా వరి అయిపోయి వామ్మో ఎగ్జామినేషన్లో ఏమొస్తాయో అనే భయం అక్కర్లా. మీరు చూసిన ప్రశ్నలే ఉంటాయి, మీరు చాలాసార్లు రాసిన ప్రశ్నలే ఉంటాయి, కొత్త ప్రశ్నలు ఏమి రావు, గ్యారంటీగా రావు. మిమ్మల్ని తికమక చేసేవో కంగారు పెట్టేవో అస్సలు ఉండనే ఉండవు. ఇది విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఆ విశ్వాసంతో పరీక్షకు వెళ్ళాలి. అట్లాగే పరీక్ష రోజున గ్యారంటీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎండాకాలం కాబట్టి వాటర్ బాటిల్ పక్కన ఉంచుకుంటే మంచిది. తగినంత వాటర్తో రెడీగా అందుబాటులో, డీహైడ్రేషన్ కాకుండా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. కొంతమంది పిల్లలు టెన్షన్తో బ్రేక్ఫాస్ట్ చేయకుండా నైట్ నిద్రగాసి బాగా ఎక్కువసేపు సరిగ్గా వాటర్ తీసుకోకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్తో విపరీతంగా చెమటతో చేతులు తడిసిపోయి పేపర్ అంతా తడిసిపోయి ఏం రాస్తున్నామో తెలియక మైండ్ బ్లాక్ అయ్యి ఇట్లా రకరకాలుగా అయిపోతారు పిల్లలు. అది లేకుండా ఉండాలి అని అంటే నీ డైలీ రొటీన్ కూడా జాగ్రత్తగా గత 15 రోజులుగా ఎలా ఉందో అదే రొటీన్ని కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ రోజు సడన్గా మార్చకండి దాన్ని. రోజు 10ంటికి పడుకుంటున్నారు, ఎగ్జామ్ అని 12ంటికి పడుకోకండి. మీ రొటీన్ మెయింటైన్ చేయండి. మీ ప్లానింగ్ అని ముందు నుంచి చేసుకుంటూ రండి. కానీ ఈ 2 రోజుల్లో జరిగే అకస్మాత్ మార్పులు ఏమి ఉండవు. మీరు అనుకున్నట్టు ఈ 2 రోజుల్లో ఇంతకుముందు చదివిన టాపిక్ ఏదో చదివితే ఇప్పుడు అర్థమైపోయి మీరు బ్రహ్మాండంగా చేసేది ఏమి ఉండదు. కాబట్టి డైలీ రొటీన్ని మెయింటైన్ చేయటం, ఆ డైలీ మెన్యూని కూడా మార్చకుండా, అకస్మాత్తుగా మార్చకుండా దానికి కట్టుబడి ఉండటం, మినిమం జాగ్రత్తలు తీసుకోవడం, డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవటం, ఎగ్జామినేషన్ హాల్లో ప్రశాంతంగా ఎగ్జామ్ రాయటం చాలా అవసరం. పేపర్లో ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం బెటరా సార్, లేకపోతే వరుసగా లైన్గా రాసుకుంటూ వెళ్ళిపోవడం బెటరా? అంటే ఇందులో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఎగ్జామినేషన్లో షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, అవి వరుసలో రాయమని చెప్తారు. అంటే ఒక భాగం నుంచి ఇంకో భాగానికి మీరు కావాలనుకుంటే ముందు ఒక భాగం మొదలు పెట్టారనుకోండి, ఆ భాగాన్ని కంప్లీట్ చేయాలి. సెక్షన్ ఏ మొదలు పెడితే ముందు సెక్షన్ ఏ కంప్లీట్ చేయాలి, సెక్షన్ బి చేస్తే సెక్షన్ బి కంప్లీట్ చేసుకోవచ్చు. అది అట్లా చేయటం మంచిది. అట్లాగే ఈ పేపర్లో కూడా జాగ్రత్తగా కొంచెం నీట్గా మార్జిన్స్ ఇవ్వటం, క్వశ్చన్ నెంబర్లు వేయటం. పిల్లలు చాలా సందర్భాల్లో క్వశ్చన్ నెంబర్లు కూడా సరిగ్గా వేయరు. అంటే ఆన్సర్ రాస్తాడు, క్వశ్చన్ నెంబర్ వేయకపోతే ఏమవుతుందంటే పైన వేసిన క్వశ్చన్ నెంబర్లో ఈ ఆన్సర్ కలిసిపోతుంది. ఈ చాలా సందర్భాల్లో రీవాల్యుయేషన్ లేదు, మనకు రీకౌంటింగే ఉంది ఇప్పుడు బోర్డులో. దెర్ ఇస్ నో రీవాల్యుయేషన్. అంటే అప్పుడు ఏం చేస్తారంటే మార్కులు సరిగ్గా పడ్డాయో కౌంట్ చేస్తారు, కానీ ఈ ప్రాపర్గా ఆ క్వశ్చన్కి తగిన మార్కులు పడ్డాయా లేవు అని జడ్జ్ చేసే పద్ధతి లేదు ఇవాళ. ఇంతకు ముందు ఉండే కదా సార్? ఒకప్పుడు ఉండేది. చాలా ఏళ్ళుగా సిస్టమ్ని డిస్కార్డ్ చేశారు. మీరు కావాలంటే మీ పేపర్లు, జిరాక్స్ పేపర్లు ఇస్తారు, కౌంటింగ్ మీరు చూసుకోవచ్చు. ఏదైనా తేడా ఉంటే మీరు కోర్టుకు పోవాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అది. అటువంటివి లేకుండా, అందుకు ఆస్కారం లేకుండా ఉండాలి అని అంటే ఆ క్వశ్చన్ నెంబర్స్ని జాగ్రత్తగా మార్జిన్లో వేయటం, అన్నిటినీ జాగ్రత్తగా చేశామా లేదా అని టిక్ పెట్టుకోవడం, ఇవన్నీ చేయాలి. ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అతను ముందు తనకేమొచ్చో టిక్ పెట్టుకుంటాడు అన్ని. ఫస్ట్ పేపర్ చూడగానే రాస్తున్నాడు. 4 రాసిన తర్వాత టిక్ అని పడితే అది రాశాను అనుకుంటున్నాడు ఆయన. అనుకొని పేపర్ కంప్లీట్ చేసినవి బయటకు వస్తాడు. అదేంటి తను పెట్టుకుని మర్చిపోయాడు? తనే టిక్ పెట్టుకున్నాడు అన్ని. తనకు వచ్చో రావో టిక్ పెట్టుకున్నాడు, కానీ రాశానో లేదో టిక్ పెట్టుకోలేదు అతను. ఇటువంటి పొరపాట్లు విద్యార్థులు చేస్తూ ఉంటారు. బయటకు వచ్చాక నేను ఈ ప్రశ్న రాయలేదే అని అనుకుంటూ ఉంటారు. అటువంటివి లేకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా చివరిలో ఒక 5 నిమిషాలు టైం ఉంచుకున్నట్టుగా రాయాలి. లాస్ట్ 5 మినిట్స్ ఎలా ఉండాలి అని అంటే క్వశ్చన్ పేపర్ పక్కన పెట్టుకొని క్వశ్చన్ వారీగా ఎన్ని క్వశ్చన్లు ఈ సెక్షన్లో రాయాలి, అన్ని రాశానా లేదా, క్వశ్చన్ నెంబర్లు ప్రాపర్గా పడ్డాయా లేవా అనేది ఒక్కసారి టోటల్గా పేపర్ని చూసుకోవటం కోసం టైం కేటాయించాలి జాగ్రత్తగా. అట్లాగే ఎడిషనల్స్ ఎన్ని తీసుకున్నా అవి ప్రాపర్గా నేను టైప్ చేశానా లేదా. ఒక సందర్భంలో ఎడిషన్ ఆడే వదిలిపెట్టి టైప్ చేస్తాడు. ఈ మళ్ళీ ఎడిషనల్ పేపర్ ఉండే చీఫ్ ఎగ్జామినర్ ఎవరో చూస్తేనేమో పర్వాలేదు, వాళ్ళు చూడకపోతే పోతాయి ఒక్కోసారి. తీరా జిరాక్స్ పేపర్ తీసుకున్నాక నాది ఇంకొక ఎడిషనల్ ఉండాలి లేదంటాడు. ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ నెంబర్ ఆఫ్ ఎడిషనల్స్ని జాగ్రత్తగా టైప్ చేయటం, ప్రాపర్గా ముగించటం, కొంచెం టైం ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ఇది చేయగలిగితే ఎగ్జామినేషన్ హాల్లో కూడా ప్రశాంతంగా రాస్తారు. ఒకసారి రాసి బయటకు వచ్చాక దాన్ని మర్చిపోవాలి. ఏదైనా సరే, అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే దాన్ని నువ్వు మార్చగలిగేది ఏం లేదు. అది మనకి రాజ్యాంగం కాదు కదా కనీసం అమెండ్ చేసుకోవడానికి. రాజ్యాంగం అయితే అమెండ్ చేసుకుందాం, క్వశ్చన్ పేపర్ కదా. కాబట్టి వాట్ ఈస్ రిటన్ ఈజ్ రిటన్.
దాన్ని మర్చిపోండి, నెక్స్ట్ డే ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని మీరు మళ్ళీ పాత వ్యవహారాలు తలెత్తుకుంటే నేను బాగా రాయలేదు అనేది అనుకుంటే ఆ స్ట్రెస్ మీకు దీని మీదకి వస్తుంది. ఇదొక ప్రాబ్లము. 5-6 పరీక్షలు అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయేటప్పటికి పిల్లలు బాగా రిలాక్స్ అయిపోతారు. ఇక లాస్ట్ 1 or 2 ఎగ్జామ్సే కదా కొట్టేస్తాంలే అని అప్పుడు బాగా రిలాక్స్ అవుతారు. పాత ఎగ్జామ్ని మర్చిపోవటం ఎంత అవసరమో కొత్త ఎగ్జామ్ పట్ల తగిన జాగ్రత్తతో చివరిదాకా ఉండటం కూడా అంతే అవసరం. అయిపోయినాయిలే 4-5 అయిపోయినాయి, ఇంక చివరి 2 ఏముంది కొట్టేస్తాను నేను కొంచెం ఆ రోజు లిబరల్గా ఉండటం, లీజర్గా ఉండటం చేస్తే కూడా లాస్ట్ ఎగ్జామ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని మొదటి ఎగ్జామ్లో ఎలా ఉన్నారో చివరి ఎగ్జామ్ దాకా అదే శ్రద్ధతో రాయాలి. మొదటి 10 నిమిషాల్లో ఎగ్జామ్ హాల్లో ఎంత శ్రద్ధగా రాశారో చివరి పావు గంటలో కూడా అంతే శ్రద్ధగా రాయాలి. మొదటేమో అందంగా కుదిర్చి బాపు అక్షరాలు రాయటం, చివరిలోనేమో డాక్టర్ గారి అక్షరాలు రాయటం. పిల్లలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్షరాలు రాస్తూ ఉంటారు, వీళ్ళు ఇటు మొదలు పెడితే అటు పోతూ ఉంటాయి. ఇవి అవాయిడ్ చేయగలిగి ఉండాలి పిల్లలు. అవాయిడ్ చేస్తే తప్పనిసరిగా మంచి మంచి ఆన్సర్స్ రాసి బయటకు వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా క్లియర్గా ఎంత బాగా రాయొచ్చో, పిల్లలు ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలో బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.